ఈసోఫేజియల్ క్యాన్సర్ వచ్చి ఫుడ్ పైప్ క్యాన్సర్. నార్మల్గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ ద మెయిన్ causes for this. Esophagus is a long pipe. It is about 28 centimeters. So అప్పర్ పార్ట్లో వేరే ఉంటుంది, మిడిల్ పార్ట్లో ఉంటుంది, లోవర్ పార్ట్లో వేరే ఉంటుంది. సో వేరే వేరే సైట్లో వేరే వేరే టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. ఒక బ్యాడ్ పార్ట్ ఈసోఫేగస్ ఏమంటే ఇది ప్రెజెంటేషన్ చాలా లేట్గా ఉంటుంది. అంటే నార్మల్గా ఎప్పుడు ప్రెజెంటేషన్ అవుతుంది ఆల్రెడీ పెరిగింది, ఆల్రెడీ చాలా ఇన్వాల్వ్మెంట్ అయింది, అప్పుడే ప్రెజెంట్ చేస్తారు. సో దాట్స్ అ బ్యాడ్ పార్ట్ అబౌట్ ఈసోఫేజియల్ క్యాన్సర్స్. మెయిన్ సిమ్టమ్ ఏమంటే మీరు యువర్ ఫుడ్ యూ కెనాట్ ఈట్ యువర్ ఫుడ్. డిస్ఫేజియా అంటారు, అంటే తినడానికి వెళ్తే నొప్పి వస్తుంది, తిన్న కోసం మీకు చాలా బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ ఈసోఫేజియల్ క్యాన్సర్. ఈసోఫేజియల్ క్యాన్సర్కి ఫస్ట్ ట్రీట్మెంట్ ఏమంటే కీమోథెరపీ ఇవ్వాలి. కీమోథెరపీ ఇచ్చి డౌన్ స్టేజ్ చేసి తర్వాత సర్జరీ చేయాలి. సర్జరీ చేసిన తర్వాత ఫుడ్ పైప్ అన్ని మొత్తం తీసేసి ఇంకొకటి వేరే ట్యూబ్ని అక్కడ పెట్టేసి గ్యాస్ట్రిక్ ట్యూబ్ అని, అంటే స్టమక్ ఉంటుంది, స్టమక్న పైకి పెట్టేసి ఇక్కడ నెక్లో అనస్టమోస్ చేస్తారు. సో అది చేసిన తర్వాత వాట్ హ్యాపెన్స్ ఇస్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ స్టిల్ అంటే క్యాన్సర్ మళ్ళీ రాలేకుండా ఉంటే దెన్ దే హ్యావ్ గుడ్ సర్వైవల్. కీమోథెరపీ ఏజెంట్స్ నార్మల్ క్యాన్సర్ సెల్స్కి టార్గెట్ లేకున్నా నార్మల్ బాడీ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతుంది కొంచెం, బట్ ఇట్ ఈస్ ఆల్ రివర్సబుల్. అంటే ఒకసారి డ్యామేజ్ అయితే మళ్ళీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోన్ మ్యారో ఉంటుంది. బోన్ మ్యారో మెయిన్లీ పని ఏమంటే మన బ్లడ్ సెల్స్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ఇది మెయిన్ కణగణ ప్రొడక్షన్ ఉంటుంది, అది సప్రెస్ అవుతుంది కొంచెం. బట్ అది సప్రెస్ అయిన తర్వాత అది నార్మల్ కూడా అవుతుంది కొన్ని టైంలో. దట్ ఈస్ అబౌట్ 2 to 3 weeks రికవర్ కూడా అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ దే ఆర్ ఓన్లీ ట్రాన్సియంట్, రికవర్ అయిపోతుంది.